ఛాంపియన్స్ ట్రోఫీ విజయానంతరం టీమిండియాపై ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. వ్యక్తిగత కారణాల చేత ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్న స్టార్క్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత క్రికెట్ ను అలాగే టీమిండియా కీలక సభ్యుడు కేఎల్ రాహుల్ ని ఆకాశానికి ఎత్తాడు. ప్రపంచ క్రికెట్ లో ప్రస్తుతం భారత జట్టు ఒకే రోజు 3 ఫార్మెట్లలో 3 వేర్వేరు జట్లను బరిలోకి దించగలదని స్టార్క్ అన్నాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియాపై, వన్డేల్లో ఇంగ్లాండ్ పై, టీ20లో సౌత్ ఆఫ్రికాపై ఒకే రోజు 3 వేర్వేరు జట్లను బరిలోకి దించినా కూడా భారత జట్టు గట్టి పోటీ ఇవ్వగలదని కితాబిచ్చాడు మిచెల్ స్టార్క్. భారత్ మినహా ప్రపంచ క్రికెట్ లో ఏ దేశానికి ఒకే రోజు 3 వేర్వేరు జట్లను బరిలోకి దింపే సత్తా లేదని కొనియాడాడు. అలాగే మిచెల్ స్టార్క్ కేఎల్ రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ ప్రదర్శన అద్భుతమని కొనియాడాడు. టీమిండియాకు రాహుల్ మిస్టర్ ఫిక్సిట్ లాంటి వాడని అన్నాడు. టీమిండియా అవసరాల కోసం అతను ఏమైనా చేయగలడని కొనియాడాడు. ఓపెనర్ గా, మిడిల్ ఆర్డర్ లో 6వ స్థానంలో వికెట్ కీపింగ్, బ్యాటర్ గా, ఫీల్డర్ గా ఇలా ఏ పాత్రలోనైనా రాహుల్ ఒదిగిపోగలడని కితాబిచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రాహుల్ తన 5వ స్థానాన్ని అక్షర్ పటేల్ కు త్యాగం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశాడు మిచెల్ స్టార్క్. అయినా కూడా 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి అద్భుతాలు చేశాడు. టీమిండియా గెలుపుకు రాహుల్ ప్రధాన కారకుడని పేర్కొన్నాడు. రాహుల్ లాంటి మల్టీ టాలెంటెడ్ ఆటగాడితో కలిసి ఆడేందుకు ఐపీఎల్ లో ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు. కాగా మిచెల్ స్టార్క్ ఈ ఏడాది ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ తో కలిసి ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడనున్నాడు. స్టార్క్ ను గత ఏడాది మెగా వేలంలో ఢిల్లీ 11.75 కోట్లకు సొంతం చేసుకుంది.